ఫ్రెండ్స్, మనం ఏదైనా కాలవలోకి వెళ్తే మనం కిందకి వెళ్ళే కొద్దీ అది మనల్ని ఇంకా లోతుకి తీసుకువెళ్తుంది కదా. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఉండే డెడ్ సీలో మనం ములిగే కొద్దీ ఆ నీళ్లు మనల్ని ఇంకా పైకి నెట్టి మనల్ని నీళ్లపై తేలేలా చేస్తాయి. కొంతమందికి కొన్ని వింత కోరికలు ఉంటాయి కదా, గాల్లో ఎగరాలి, నీళ్లపై తేలాలి అని. ఇలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎవరైనా నీళ్ళల్లోకి వెళ్ళే కొద్దీ మునిగిపోతారు, కానీ డెడ్ సీలో మాత్రం పైకి తేలుతున్నారంటే అక్కడ గ్రావిటీ పనిచేయదేమోనని మీరు అనుకోవచ్చు. కానీ అసలు రీజన్ అది కాదు. డెడ్ సీలో మనుషులు తేలడానికి కారణం డెడ్ సీలో ఉండే సాల్ట్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే 34% దాకా ఉంటుంది. అంటే మన బాడీ వెయిట్ కంటే డెడ్ సీలో ఉండే సాల్ట్ డెన్సిటీ చాలా ఎక్కువ. అందుకనే అక్కడ మనుషులు మునిగిపోకుండా తేలుతారు. మన బాడీలో 70% వాటరే ఉంటుంది. మనం సరిగ్గా పడుకుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్యలో ఉంటుంది. కానీ మన బాడీలో ఉండే వాటర్ డెన్సిటీ కంటే అక్కడ ఉండే సాల్ట్ డెన్సిటీ చాలా ఎక్కువ. అందుకనే అక్కడ నేలల్లో పడుకున్నా కూడా మనం తేలుతాం. అలా కాకుండా అక్కడ నేలలో నడవటం అంటే అసాధ్యం. అంతేకాదు అక్కడ ఈదలేం కూడా. కెనడాలో ఉండే డాక్టర్స్ ఒకసారి 42 ఏళ్ళ ఉన్న ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ డాక్టర్స్ అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తికి బ్లడ్ రెడ్ కలర్లో కాదు, ఆకుపచ్చ రంగులో ఉంది. ఆ బ్లడ్ని చూసిన వెంటనే అందరూ షాక్ అయిపోయి వెంటనే ఆ బ్లడ్ని ల్యాబ్ టెస్ట్కి పంపించారు. ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిలో బ్లడ్ సెల్స్లో ఉండే ఆక్సిజన్ని క్యారీ చేసే హీమోగ్లోబిన్ ప్రోటీన్లో సల్ఫర్ కలిసిపోయిందని, దాని ద్వారానే బ్లడ్ గ్రీన్ కలర్లోకి మారిందని వాళ్ళు కనుగొన్నారు. దీనికి కారణం కొంతకాలానికి ముందు ఆ వ్యక్తికి మైగ్రేన్ ఉందని, దానికోసం మైగ్రేన్ మెడికేషన్ వాడేవాడు. ఇలా చాలా కాలంగా అతనికి మైగ్రేన్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల తగ్గేది, మళ్ళీ మైగ్రేన్ వచ్చినప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకునేవాడు. ఇలా అతను ఒక పెయిన్ కిల్లర్ లాగా ప్రతిరోజు వేసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ ఓవర్ డోస్ అయిపోవడం వల్ల అతని బ్లడ్ గ్రీన్ కలర్లోకి మారింది. మేబీ ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలామందికి మైగ్రేన్ ఉండొచ్చు. కాబట్టి ఇలా ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకోవడం అంత మంచిది కాదు. మీకు మైగ్రేన్ ఉంటే అది ఏ స్టేజ్లో ఉందో డాక్టర్ని కన్సిడర్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి. లేదా మీరు కూడా ప్రతిరోజు ఈ విధంగా పెయిన్ కిల్లర్ వేసుకుంటే మీకు కూడా హీమోగ్లోబినీమియా వచ్చి మీ బ్లడ్ కూడా గ్రీన్ కలర్లో మారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, మనల్ని పాము కాటేస్తే మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, కానీ ఒపోసమ్స్ అనే ఈ జీవికి ఎలాంటి పాము కాటేసినా కూడా ఏమీ జరగదు. ఎందుకంటే వీటి బాడీలోనే న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే ఎలాంటి పాము కాటేసినా కూడా దానికి తగ్గ యాంటీవేనం వీటి బ్లడ్లోనే ఉంది. సైంటిస్టులు ఇప్పుడు వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. పాము కాటేసిన ఎలుక మీద ఓపోజమ్స్ నుంచి తీసుకునే బ్లడ్ శాంపుల్స్ని వీటికి యాంటీవేనంగా ఇస్తున్నారు. ఓపోజమ్స్ బ్లడ్లో పాము విషాన్ని న్యూట్రలైజ్ చేసి చనిపోకుండా కాపాడే కెపాసిటీ ఉంది. వీటి ద్వారా చాలా రకాల పాముల నుంచి కాపాడుకోవచ్చని సైంటిస్టులు కనిపెట్టారు. అంతెందుకు, అమెరికాలో ఉండే డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ నుంచి, అలాగే ఇండియాలో ఉండే రసల్ వైపర్ స్నేక్ నుంచి కూడా ఈ యాంటీవేనం బాగా పనిచేస్తుంది. వీటి మీద ఇంకొన్ని ప్రయోగాలు చేసి ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే యాంటీవేనంని ఇంకొన్ని సంవత్సరాల్లోనే తీసుకురాబోతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా, అడవిలో ఆహారం కోసం వెతికేటప్పుడు జేబ్రాలు అలాగే ఆస్ట్రిచ్లు రెండూ కలిపి ఒకే గుంపుగా కలిసి ఉంటాయి. దీనికి కారణం ఏంటో మీకు తెలుసా? దీనికి కారణం జేబ్రాలకి వినికిడి శక్తి అలాగే వాసనని పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఆస్ట్రిచ్కి దృష్టి శక్తి చాలా దూరంలో ఉండేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా అవి రెండూ కలిసి ఉన్నప్పుడు పులి లేదా సింహం వంటి ఏదైనా క్రూర జంతువు వాటిని వేటాడటం కోసం వచ్చినప్పుడు ఒకదాన్నొకటి సహాయం చేసుకొని అన్నీ ఒకేసారి పారిపోతాయి. ఎందుకంటే జేబ్రాలు దూరంగా ఉండే వాటిని చూడలేవు, అలాగే ఆస్ట్రిచ్లు దూరంగా ఉండే వాటి వాసనని పసిగట్టి వాటి నుంచి వచ్చే శబ్దాన్ని పసిగట్టలేవు. ఇలా అన్నీ ఒకే గుంపుగా ఉండడంతో ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఒకదాన్నొకటి సహాయం చేసుకొని అన్నీ ఒకేసారి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, వెడ్డింగ్ రింగ్ని లెఫ్ట్ హ్యాండ్కి 4th ఫింగర్కి మాత్రమే ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో పెళ్లి చేసుకోవాలనుకునేవారు వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఈ వెడ్డింగ్ రింగ్ని ధరించేవారు. కానీ అప్పుడు మగవారు మాత్రమే ఆడవారికి ఈ వెడ్డింగ్ రింగ్ని ధరించేవారు. కానీ 2వ ప్రపంచ యుద్ధం సమయం తర్వాత ఆడవారు కూడా మగవారికి వెడ్డింగ్ రింగ్ని పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళిన సైనికులు ఆ రింగ్ని చూసినప్పుడల్లా నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, తిరిగి మళ్ళీ నేను క్షేమంగా ఇంటికి వెళ్ళాలి
అనే ఆలోచనతో ఉంటారనే ఉద్దేశంతో ఆడవారు కూడా మగవారికి రింగ్ పెట్టడం స్టార్ట్ చేశారు. మరి ఈ రింగ్ని లెఫ్ట్ హ్యాండ్కి 4th ఫింగర్కి మాత్రమే ఎందుకు పెడతారంటే ఆ ఫింగర్కి ఉండే సీర డైరెక్ట్గా హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళ ప్రేమ మనసుకు దగ్గరగా ఉండాలని, వాళ్ళ బంధం ఎప్పటికీ విడిపోకూడదని ఈ ఫింగర్కి మాత్రమే ధరిస్తారు. అంతేకాదు దీనికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మన 2 చేతులను జోడించి 2 పక్కపక్క వేళ్లను కలిపి వాటిని విడదీయాలనుకుంటే విడదీయగలం, కానీ 4th ఫింగర్ మాత్రం విడదీయలేము. అలానే వాళ్ళ పార్ట్నర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఎప్పుడూ కలిసిమెలిసే ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫింగర్కి మాత్రమే రింగ్ని ధరిస్తారు. మనం ఒత్తిడికి గురైనప్పుడు మన బాడీలో కార్టిసోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీన్నే మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. దీనికి రిలీఫ్గా ఎవరినైనా కిస్ చేసినా లేదా హగ్ చేసుకున్నా మన బాడీలో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన బాడీలో రిలీజ్ అయిన స్ట్రెస్ని తగ్గిస్తుంది. అంతేకాదు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కూడా దూరంగా ఉంచుతుంది. చాలామంది పిల్లలు చాలా ఎక్కువగా చదివి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చాక్లెట్ తినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని చాలామంది చెప్పే ఉంటారు. అది నిజమే, కానీ ఒక రీసెర్చ్ ప్రకారం కొంతమంది పిల్లలు బాగా ఎక్కువగా చదవడం, అలానే స్టేజ్ మీద పర్ఫామ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు బాగా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక చాక్లెట్ తినడం వల్ల స్ట్రెస్ లెవెల్ మొత్తం తగ్గదు. ఈ రీసెర్చ్లో భాగంగా ఏ పిల్లలైతే బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారో వాళ్ళు వాళ్ళ అమ్మతో మాట్లాడటం వల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్ బాగా తగ్గిందని రీసెర్చ్లో తేలింది. స్టేజ్ ఫియర్ ఉన్న చిన్నపిల్లలు స్టేజ్ మీద పర్ఫామ్ చేయాల్సిన లాస్ట్ మినిట్లో చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి లాస్ట్ మినిట్లో పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్ బాగా తగ్గిందని రీసెర్చర్స్ చెప్తున్నారు. మీరు కూడా మీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే సోషల్ మీడియాలో దొరికే టెంపరరీ డోపమైన్ హార్మోన్ని వేస్ట్ చేయకుండా ప్రతిరోజు కొంచెం సేపు మీ పేరెంట్స్తో మాట్లాడటానికి ట్రై చేయండి. ఆఫ్రికాలోని టాంజానియాలో నాట్రాన్ అనే ఒక నది ఉంది. ఇది ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లియెస్ట్ లేక్. ఎందుకంటే ఈ నదిలోకి ఎవరైనా వెళ్ళాలని ప్రయత్నిస్తే వెళ్ళిన మరుక్షణమే రాయిలా మారిపోతారు. ఈ నదిలో ఉండే నీళ్లు మొత్తం ఆల్కలిన్తో నిండిపోయి ఉంటుంది. దీని నీరులో ఉండే pH వాల్యూ 10.5%. అంటే ఎంత డేంజరో మీరే ఊహించుకోండి. ఈ నదిలోకి ఏదైనా జీవి వెళ్తే ఆ నీటికి వ్యతిరేకంగా ఎలాంటి సెన్సిటివ్ ఏరియా అయినా వెంటనే కాల్చివేస్తుంది. అంటే కళ్ళు, చర్మం వంటివి. ఈ నదికి దగ్గరలో ఉండే కొండల ఏరియాలో సోడియం కార్బోనేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు ప్రవాహం కొండల మీద నుంచి ఈ నది మీదగా వెళ్తుంది. కాబట్టి ఆ నది అంత డేంజర్గా మారింది. ఈ నీళ్ళల్లో ఉండే టెంపరేచర్ 106 ఫారెన్హీట్ కలిగి ఉంటుంది. అంటే 41 డిగ్రీల ఉష్ణోగ్రత అన్నమాట. స్విట్జర్లాండ్లో నల్స్టన్ హోటల్ అనే ఒక హోటల్ ఉంది. అంటే 0 స్టార్ హోటల్ అన్నమాట. మనం 4 స్టార్ 5 స్టార్ హోటల్ చూసే ఉంటాం కదా, అలాగే ఇది 0 స్టార్ హోటల్. ఈ హోటల్లో గోడ, రూఫ్, ఫర్నిచర్ ఇలా ఏమీ ఉండవు. కేవలం ఒక బెడ్, 2 లైట్స్ మాత్రమే ఉంటాయి. ఈ హోటల్ కొండల మధ్యలో సముద్ర మట్టానికి 6463 అడుగుల ఎత్తులో ఉంటుంది. పగలంతా చుట్టూ చెట్లు, కొండలు, రాత్రైతే ఆకాశంలో చుక్కలను ఓపెన్గా చూడొచ్చు. బెడ్ మీదకే సర్వ్ చేయడానికి ఒక సర్వర్ కూడా ఉంటాడు. అలానే ఆ రోజు బోర్ కొట్టకుండా ఉండడం కోసం అతను ఒక టీవీ ఫ్రేమ్ని పట్టుకొని ఆ రోజు వార్తల్ని చదువుతూ ఉంటాడు. ఒకవేళ వర్షం పడితే ఒక బ్యాకప్ రూమ్ కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఉండాలంటే ఒక్క నైట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? $210. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 15,000 రూపాయలు. అది కూడా ఒక్క నైట్కి మాత్రమే. మరీ ఇంత ఖర్చు పెట్టి ఈ హోటల్లో ఎవరుంటారని అనుకోవద్దు. ఎందుకంటే ఈ హోటల్లో ఉండడానికి సుమారు 9,000 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. ఈ ఐడియా సక్సెస్ అవడంతో ఇంకో 7 బెడ్స్ని స్విట్జర్లాండ్లోనే వేరువేరు ఏరియాల్లో పెట్టారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే కింద కనపడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.